పెనమలూరు వైసీపీ టికెట్‌ని జోగి రమేష్‌కి కేటాయించడం పైన ఒక పక్క పార్థసారథి ఆయన పార్టీ మారే యోచనలో ఉంటే, మరోవైపు పార్టీ నుంచి మొదటి నుంచి కష్టపడ్డారు. పెనమలూరులో మొదటి నుంచి కూడా 2014లో టికెట్ ఆశించి భంగపడి, 2019లో కూడా టికెట్ ఆశించి భంగపడి, ఫైనల్‌గా 24లో కూడా టికెట్ వస్తుందని ఆశపడి ఫైనల్‌గా జోగి రమేష్‌కి టికెట్ కేటాయించడం పైన పటమటి సురేష్ బాబు సీనియర్ పార్టీలో ఆయన ప్రస్తుతం మనస్తాపం గురైనట్టు తెలుస్తుంది. ఆయనతో పాటు ఆయన కుమార్తె డీసీఎంఎస్ కృష్ణా జిల్లా డీసీఎంఎస్ చైర్మన్‌గా ఉన్నారు. ఆవిడ కూడా పార్టీకి ఆవిడ కూడా ప్రస్తుతానికి అయితే పదవికి రాజీనామా చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం సార్ సురేష్ బాబు గారు ఏమైనా మాట్లాడే అవకాశం ఉందా? సో ప్రస్తుతం అయితే సురేష్ బాబు గారు మాట్లాడలేదు కానీ ఆయన కుమార్తె ఉన్నారు స్నిగ్ధ. మేడం, మీరు డీసీఎంఎస్ పదవికి రాజీనామా చేస్తున్నారు అని వార్త వస్తుంది, ఎంతవరకు కరెక్ట్? నిజమే, రాజీనామా చేస్తున్నాను. నేను నా రాజీనామా పంపించేసాను ఆల్రెడీ కమిషనర్ గారికి, కోఆపరేటివ్ కమిషనర్ గారికి. రీజన్ ఏంటి మేడం పర్టికులర్? అంటే మీ నాన్నగారికి టికెట్ ఇవ్వలేదనా, లేదా ఇంకా ఇతర కారణాలు ఉన్నాయా? టికెట్ ఇవ్వలేదని అంటే అన్యాయం జరిగిందని మా నాన్నగారికి మెయిన్గా. ఎందుకంటే పెనమలూరు ప్రజలకు కానీ కృష్ణా జిల్లాలో ప్రజలకు తెలిసిందే, 2014లో కూడా డాడీకి టికెట్ ఇవ్వాల్సింది. ఎందుకంటే ఇస్తామని అనౌన్స్ కూడా చేశారు. లాస్ట్ మినిట్లో కొంతమంది కృష్ణా జిల్లాలో ఉన్న కొంతమంది నాయకులు వాళ్ళు పన్నిన కుట్ర వల్ల లాస్ట్ మినిట్లో సైడ్ లైన్ చేశారు డాడీని. అండ్ తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీ ఇవ్వాల్సింది మొన్న 2023 ఫిబ్రవరిలో, అది కూడా లాస్ట్ మినిట్లో సైడ్ లైన్ చేశారు. ఎందుకంటే ముందు రోజు రాత్రి వరకు డాడీ పేరు ఉంది. ఈ రోజు కూడా మళ్ళీ 2024లో ఇప్పుడు అదే అవుతుంది. అండ్ తర్వాత నాకు 100% నమ్మకం ఏముందంటే నెక్స్ట్ టైం అయినా కూడా ఇదే చేస్తారు, నెక్స్ట్ టైం కూడా సైడ్ లైన్ చేస్తారు డాడీని. సో ఈరోజు మా నాన్నగారికి అన్యాయం జరిగింది కాబట్టి, నాన్నగారు చాలా మంచివారు, చాలా సాఫ్ట్, చాలా తెలిసిన వాళ్ళు అందరూ తెలిసిందే. ఇది ఏమైనా జరిగినా కూడా మన పార్టీ మన జగన్ అన్న అని ఆయన కామ్గానే ఉన్నారు. 2014లో తప్పుకోమంటే తప్పుకున్నారు, ఎమ్మెల్సీ లేకపోయినా పర్లేదు అనుకున్నారు. ఇప్పుడు 2024లో నా బిడ్డకి ఇవ్వండి అని అడిగారు. ఈ ప్రతిదానికి అసలు డాడీకి ఇష్టం లేదు తెలుసా. నేనే చెప్పాను, మనకు అన్యాయం జరిగినప్పుడు కూడా కామ్గా ఉంటే కూడా తప్పు అవుతుంది. అది వీ హ్యావ్ టు స్పీకప్. మనకి ఇంజస్టిస్ జరిగినప్పుడు ఈరోజు నాకు కానీ మా కుటుంబానికి కానీ అన్యాయం జరిగింది కాబట్టి ఇప్పుడు ఒక్కసారి టికెట్ ఇవ్వదు పర్లేదు, పాలిటిక్స్ అంటే అదే, ఒకసారి వస్తే ఒకసారి రావు, అందరం పార్టీ మంచి కోసం పనిచేయాలి. కానీ ఈరోజు ఏదైతే 175 సీట్స్లో ఫస్ట్ గెలిచే సీట్ ఉందో అది డాడీకి కానీ నాకు కానీ ఇచ్చుంటే అది ఫస్ట్ ఓడిపోతారు ఈరోజు ఈ డెసిషన్ వల్ల. సో పార్టీకి అన్యాయం జరిగినప్పుడు అండ్ నాకు అన్యాయం జరిగినప్పుడు, మా నాన్నగారికి అన్యాయం జరిగినప్పుడు మా నాన్నగారి కోసం ఎవ్వరు ఫైట్ చేసి సురేష్ బాబు గారు మంచి ఆయనకి ఇవ్వండి అని అడగరు, అది నిజమైనా కూడా. కానీ ఈరోజు మా నాన్నగారి కోసం నేను ఫైట్ చేస్తాను, జస్టిస్ జరిగే వరకు ఐ విల్ ఫైట్. ఇప్పుడు పార్టీకి రాజీనామా చేస్తున్నారా, ఓన్లీ మీకు వచ్చిన పదవికేనా మేడం? ఇప్పుడైతే నేను ఓన్లీ పదవికి రాజీనామా చేస్తున్నాను. ఎందుకంటే జస్టిస్ చేయమని నేను జగన్ అడుగుతున్నాను, ఆయన చేస్తారని నమ్మకం నాకు ఉంది కాబట్టి నేను ఓన్లీ నా నిరసనను తెలపడానికి పార్టీకి మాత్రమే ఇప్పుడు రాజీనామా చేస్తున్నాను. తర్వాత ఫ్యూచర్లో ఏమవుతుందో నేను చెప్పలేను, బట్ ఇప్పుడైతే నా రాజీనామా పంపించాను నేను ఇందాక. 2019లో కూడా ఇలాగే పాదసారథి ఎమ్మెల్యేకి వచ్చినప్పుడు కూడా ఇలాగే మీరు ట్రై చేశారు టికెట్ కావాలని, బట్ ఆయనకి ఇచ్చారు. ఇప్పుడు జోగి రమేష్ గారికి టికెట్ ఇస్తున్నారు. సో ఇప్పుడు భవిష్యత్తులో అంటే ఏం చేయబోతారు? జోగి రమేష్ గారికి సపోర్ట్ చేయబోతున్నారా? 100% సపోర్ట్ చేయను. నేను కానీ మా డాడీ కానీ మా క్యాడర్ కానీ మాకున్న వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయరు అంటే ఇప్పుడు మీరే చెప్పండి, ఒక లోకల్ మనిషి ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి తర్వాత ఇక్కడ మనుషుల్లోనే తిరిగి ఎన్నో ఏళ్ళు ఆయన ఇక్కడ తిరిగి వాళ్ళ కోసం కష్టపడి ఎంతోమందికి ఎన్నో సహాయం కూడా చేశారు. చాలామందికి ఇప్పటికీ కూడా ప్రజల మనసులో మీరు యాక్చువల్గా ప్రాపర్ సర్వే చేస్తే తెలిసేది ఏంటంటే, పార్థసారథి గారు మొన్నటి వరకు ఎమ్మెల్యే కదా, మన పార్టీలోనే ఉన్నారు. అందుకే మేము ఎప్పుడు మాకు ఏం తెలిసినా తెలియకపోయినా ఎప్పుడు కామ్గానే ఉంటాము. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే అయినా కూడా మన క్యాడర్లో కానీ అక్కడ పెనమలూరులో విలేజెస్లో కానీ ఎవరికైనా హెల్ప్ కావాలంటే ఎవరి దగ్గరికి వస్తారు తెలుసా? పడమటి సురేష్ బాబు గారి దగ్గరికి వస్తారు, ఎందుకంటే ఆయన అయితే చేస్తారు కాబట్టి. సో ఇప్పుడు మన ఎమ్మెల్యే ఉన్న మన పార్టీ వేరే ఆయన దగ్గరికి వస్తున్నారంటే ఆయన ఎలాంటి మనస్తత్వమో, ఆయన ఎలాంటి మనిషో మీకు అర్థమవుతుంది కదా. డాడీ ఎప్పుడైనా ఇప్పుడు ఒక 10 రూపాయలు ఉంటే 15 రూపాయలు సాయం చేయాలనుకునే మనిషి. సో అలాంటి వ్యక్తికి అన్యాయం జరిగింది కాబట్టి 100% మేమైతే సపోర్ట్ చేయము. అండ్ అందరు అంటున్నారు ఇది టాక్, అంటే మీరు యాక్చువల్గా పీపుల్తో మాట్లాడితే మీకు కూడా తెలుస్తుంది, 100% జోగి రమేష్ గారు నాన్ లోకల్. ఆయనకి చాలామందికి ఆయన ఎవరో తెలియదు. ఆయన స్టేట్ మినిస్టర్ కావచ్చు, కానీ విలేజ్లో ఉన్న గ్రామాల్లో ఉన్న ప్రజలకు ఆయన ఎవరో తెలియదు. అండ్ ఆయనకు అక్కడ బ్యాడ్ రిపోర్ట్ ఉన్నప్పుడు అది అందరికి తెలిసిందే. సో అక్కడ బ్యాడ్ రిపోర్ట్ ఉన్న ఆయన ఇక్కడ గుడ్ చేస్తారని ఎలా అనుకుంటారు? సో ఇప్పుడు గెలిచే సీటు కూడా ఓడిపోయేదానికి వచ్చింది. ఇప్పుడు పార్టీ మీరే అంటున్నారు పార్టీ గెలిచే అవకాశం ఉంది అని అంటున్నారు, బట్ జోగి రమేష్ గారికి పనిచేయము అంటున్నారు, పార్టీ కూడా రాజీనామా చేయను అంటున్నారు. బట్ ఏంటంటే మీ భవిష్యత్తు ప్రణాళిక ఏంటి? అంటే యాక్చువల్లీ పార్థసారథి గారు ఉన్నారు, ఆయన వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు కూడా మినిస్ట్రీ చేశారు, సీనియర్ నాయకుడు, ఏజ్లో కూడా డాడీ కన్నా కూడా పెద్దవారు. సో మాకు యాక్చువల్గా పార్థసారథి గారు వెళ్తారని తెలియకముందు పార్థసారథి గారికే పెనమలూరు టికెట్ మేము ముందు నుంచే ట్రై చేశాము అని చెప్పినప్పుడు బాధపడలేదు. ఎందుకంటే ఓకే ఎంతైనా ఆయన మినిస్టరు, ఏజ్ కూడా ఎక్కువ కాబట్టి గౌరవించాలి అనే దాంతోనే ఉన్నాము.
ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాక నెక్స్ట్ మీరే అని చెప్పినప్పుడు ఆయన నిజంగానే వెళ్ళిపోయాడు, నెక్స్ట్ మా ఛాన్స్ వచ్చినప్పుడు కూడా మీరు మళ్ళీ సెకండ్ ఎవరినో ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెడతామంటే ఎలా సపోర్ట్ చేయాలి మీరే చెప్పండి. అంటే పార్టీకి నేను రాజీనామా చేయట్లేదు, ఎందుకంటే మాకు జగన్ అన్న అంటే ప్రాణం. మా నాన్నగారు కృష్ణా జిల్లాలోని ఇప్పుడున్న ఏ లీడర్ కూడా మా నాన్నగారు తర్వాత వచ్చిన వాళ్ళే, ఎవ్వరు మా నాన్నగారు కన్నా ముందు వచ్చిన వాళ్ళు కాదు. ఇంకా చాలామంది ఇప్పుడు కృష్ణా జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేస్ని మా నాన్నగారు వేరే పార్టీ నుంచి ఎన్నో వెళ్ళి రిక్వెస్ట్ చేసి ఇక్కడైతేనే మనకు మంచి ఫ్యూచర్ ఉంది, జగన్ అన్నే కరెక్ట్ లీడర్, మన కొత్త స్టేట్ డెవలప్ అవ్వాలంటే జగన్ అన్న ఎంతో మందిని తీసుకొచ్చారు ఇక్కడికి. అలాంటి మా నాన్నగారికి ఈరోజు అన్యాయం జరిగింది. మా నాన్నగారిలో 10% కూడా లేని వాళ్ళకి మినిస్ట్రీ పదవులు వస్తే మాకు చివరికి సీఎం గారిని కలవడానికి 50 సార్లు కన్నా ఎక్కువ నేను అడిగితే కూడా నాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. మరి అలాంటి పొజిషన్లో ఉన్నప్పుడు ఇంత అవమానం, నిన్న కూడా రాలేదని మాకు ఎవ్వరు ఫోన్ చేసి కూడా చెప్పలేదు. మరి ఇంత గౌరవం ఇచ్చి ఇంత లాయల్గా మీరే చెప్పండి, ఒక్కసారి టికెట్ ఇవ్వకపోతే పార్టీ మారుస్తున్నారు ఈరోజు. ఇప్పుడున్న నాయకులందరూ ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు. మా నాన్నగారు పడమట సురేష్ బాబు గారు మాత్రమే డే 1 నుంచి పార్టీ పెట్టక ముందు నుంచి కూడా జగన్ అన్నతో ఉన్నారు, లక్ష దీక్షలు ఉన్నారు, ఓదార్పు యాత్ర అప్పుడు ఉన్నారు, ప్రతిసారి మా నాన్నగారు ఉన్నారు. మరి అంత లాయల్గా ఉండి అంత రెస్పెక్ట్ ఇచ్చి జగన్ అన్నే మాకు దేవుడు. అలాంటి జగన్ అన్న అదేంటి ఆయన మనసులో సురేష్ బాబు గారు ఉన్నారు, కానీ కొంతమంది ఉన్నారు ఆయన పక్కన, ఎస్పెషల్లీ మన కృష్ణా జిల్లాలో ఉన్నారు, వాళ్ళ పేర్లు చెప్పను, కానీ వాళ్ళు చేస్తున్న కుట్ర వల్ల ప్రతిసారి మా నాన్నగారు సైడ్ లైన్ అయిపోతున్నారు, ఆయన బలైపోతున్నారు. ఎందుకంటే ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 4వ సారి ఇది నోటి వరకు వచ్చి లాగేసుకుంటున్నారు. అంటే ఎంత కష్టం. పర్టికులర్గా మీకు చైర్మన్ పదవి ఉందండి, ఈ చైర్మన్ పదవి ఉంది కాబట్టి మీరు నేరుగా అంటే జగన్ గారిని కలిసే అవకాశం 3-4 సార్లు వచ్చింది జిల్లాలో. మీరు ఏమైనా వెళ్ళి చెప్పారా మాకు ఇలా టికెట్ కావాలని అడిగారా? కలిసే అవకాశం రాలేదు, ఎందుకంటే ఒకటి పర్సనల్గా అపాయింట్మెంట్ అడిగాను చాలాసార్లు. మా పెళ్ళి లాస్ట్ ఇయర్ అయింది హైదరాబాద్లో, కాబట్టి జగన్ గారు రాలేకపోయారు. తర్వాత బ్లెస్సింగ్స్ కోసం చాలాసార్లు అడిగాను. ఇప్పుడు టికెట్ దానికోసం లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి ట్రై చేస్తున్నాను, ఇవ్వలేదు మాకు అపాయింట్మెంట్. ప్రోగ్రామ్స్లో కూడా నాకు ప్రోటోకాల్ ఉంది, సో ప్రతి సీఎం గారు ప్రోగ్రామ్కి పిలుస్తారు జిల్లాలో. కొన్నిటికైతే ఇన్విటేషన్స్ కలెక్టర్ గారు ఆఫీస్ నుంచి వచ్చేవైతే అన్నీ వస్తాయి, మిగతా ఎవరైనా వేరే వాళ్ళు ఎమ్మెల్యేస్ పిలవాలంటే మాత్రం పిలవరు. అండ్ ఎక్కడైతే వచ్చినా కూడా కలెక్టర్ గారు దానికి వెళ్తే, మొన్న మీకు ఎగ్జాంపుల్ చెప్పమంటే చెప్తాను, సెమీ క్రిస్మస్ రోజు నెక్స్ట్ డే జగన్ అన్న బర్త్డే, హ్యాపీ బర్త్డే అని విష్ చేయాలనుకున్నా, ఇది కూడా రిక్వెస్ట్ చేయాలనుకున్నా టికెట్ది, ఎందుకంటే మాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. నాకు ఇంకా ఆప్షన్ ఉంది చెప్పండి, రిప్రజెంటేషన్ కూడా తీసుకెళ్ళనివ్వలేదు. ఫస్ట్ అట్లీస్ట్ వర్బల్గా చెప్దాం అనుకున్నా. ఇంకా అక్కడ ప్రతి కార్పొరేషన్ చైర్మన్, నాకన్నా పెద్ద కార్పొరేషన్స్, నాకన్నా చిన్నవి కూడా ప్రతి ఒక్కళ్ళు ఆ లైనప్లో ఉన్నారు. మీరు వీడియో ఉంటుంది కదా, వీడియో తెచ్చుకుని చూడండి. సెమీ క్రిస్మస్ రోజు నేను ఒక్కదాన్నే, అవార్డీస్ ఉంటారు కదా ఆ సెక్షన్లో ఒక్కదాన్నే బోకే పట్టుకుని ఒక్కదాన్నే కూర్చున్నాను. నాకు ఆల్మోస్ట్ కళ్ళలో నీళ్ళు వచ్చాయి, కానీ కంట్రోల్ చేసుకున్నా. ఎలా ఎన్ని అవమానాలైనా కూడా మా పార్టీ, మన పార్టీ, మన జగనన్న అని. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే జగనన్నకి మాకు ఇంజస్టిస్ జరిగింది, మేము ఇలా ఫీల్ అవుతామని తెలియకుండా చేస్తున్నారు. ఎందుకంటే ఆయనకు దగ్గరికి వెళ్తేనే కదా ఆయనకు కూడా తెలిసేది, అడగపోతే అమ్మాయినా పెట్టదంటారు. సో ఆయన అడగాలనే ఛాన్స్ కూడా ఇవ్వకుండా చేస్తున్నారు ఈ కొంతమంది ఎవరైతే ఉన్నారో 3-4 లీడర్స్. ఎందుకంటే మా నాన్నగారు చాలా ఆనెస్ట్ మనిషి. ఎవరికైనా పార్టీలో పరిచయాలు చాలా ఎక్కువ కదండి పడమ సురేష్ బాబు గారు, చాలా పరిచయాలు ఉన్నాయి పార్టీలో. అంటే మీరు జిల్లా స్థాయిలో కాకుండా ఇంకా పై స్థాయిలో ఎందుకు ట్రై చేయలేదు? అంటే ఇక్కడ నేతల్ని మీరు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అంటే ఇక్కడ కృష్ణా జిల్లాకి సంబంధించి అడిగింది ఇక్కడ నేతల్ని కాదు, డైరెక్ట్ సీఎం ఆఫీస్లో ఎవరైతే అపాయింట్మెంట్ ఇవ్వగలుగుతారు, ఇక్కడ నేతలను ఎందుకు అడుగుతామండి అపాయింట్మెంట్ కోసం? అడిగింది నేను సీఎం గారు అపాయింట్మెంట్ ఎవరైతే ఇవ్వగలుగుతారో వాళ్ళని. ఎమ్మెల్యేస్ మనకు సీఎం గారు అపాయింట్మెంట్ ఇవ్వలేరు కదా. సో ఈవెన్ అక్కడ కూడా ప్రోటోకాల్ ఉన్నప్పుడు నేను అక్కడ ఎవరైనా ఉన్న వాళ్ళని అన్న ఇప్పుడు అందరినీ తీసుకెళ్తారు, ఎవరు వచ్చి వాళ్ళని పిలుచుకెళ్తారు కార్పొరేషన్ చైర్మన్. నన్ను కూడా తీసుకెళ్ళిన అన్న ఒక్కసారి ఫస్ట్ టైం కలవనప్పుడు కూడా అడిగాను నేను, ఒకసారి కూడా అప్పటికి నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలవలేదు. జగన్ నన్ను కలవాలనుకున్నా, బ్లెస్సింగ్స్ తీసుకోవాలని ఒక్కసారి జస్ట్ 1-2 సెకండ్స్ అన్నా కూడా ఇప్పుడు వద్దమ్మా అంటారు ఎవరొకళ్ళు అక్కడ అడిగితే. అపాయింట్మెంట్ కోసం నేను డైరెక్ట్ వేలోనే వెళ్ళాను, సో అయినా కూడా అపాయింట్మెంట్ దొరకలేదు నాకు. అంటే పార్టీలో జరిగిన అవమానానికి మీరు ఫీల్ అయ్యి రాజీనామా చేస్తున్నట్ట, లేకపోతే మీ నాన్నగారికి కానీ లేదా మీకు కానీ టికెట్ ఇవ్వలేదని ఏమన్నా? అదే ఈ అవమానాలు ఎప్పటి నుంచి అవుతున్నాయి, మా నాన్నగారికి కూడా జగన్ గారిని కలవనీయకుండా ఆపడం ఇవన్నీ. ఈ అవమానాలు అయినా కూడా మేము జగన్ అన్నతోనే ఎప్పుడు ఉంటాము, ఇప్పుడు కూడా జగన్ అన్నతోనే ఉన్నాం. కానీ ఇక్కడ అవమానంగా జరిగింది, నిన్న జరిగింది ఏదైతే ఉందో అది ఇంజస్టిస్. సో జస్టిస్ జరగలేదు కాబట్టి, అన్యాయం జరిగింది కాబట్టి నేను నా నిరసన తెలపడానికి జోగి రమేష్ గారికి కాకుండా వేరే వాళ్ళకి ఇచ్చుంటే మీరు పనిచేసేవాళ్ళ? ఇప్పుడు మీరు చెప్పండి, ఒక కాన్స్టిట్యున్సీ ఉంది, అక్కడ ఇతను ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ ఒక 15 years నుంచి పనిచేస్తున్న ఒక అతను ఉన్నాడు. అక్కడే పుట్టాడు, అక్కడే పెరిగాడు, లోకల్ అయినా ప్రతి ఒక్కరితో మంచి సంబంధాలు, అన్ని కమ్యూనిటీస్తో ప్రతి ఒక్కరితో మంచి సంబంధాలు, అందరికీ తన సొంత పాకెట్లోంచి కూడా తీసి డబ్బులు హెల్ప్ చేస్తారు. అలాంటి క్యాండిడేట్ 100% గెలుస్తాడని తెలిసిన క్యాండిడేట్ ఉన్నా కూడా ఇప్పుడు వేరే వాళ్ళకి ఇచ్చారనుకోండి, ఇప్పుడు జోగి రమేష్ గారు గెలవరని నేను చెప్తున్నాను, వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు గెలుస్తారో లేదో నాకు తెలియదు. కానీ గెలుపు గుర్రాలు కావాలన్నారు. 175/175 వస్తే ఫస్ట్ ఇప్పుడు సురేష్ బాబు గారిని కానీ ఇప్పుడు డాడీకి ఉన్న మంచితనం వల్ల నాకు ఇచ్చినా కూడా గెలిచే ఛాన్స్ 100% ఉన్నప్పుడు 100% ఎందుకు తగ్గించుకోవాలంటున్నా నేను. జోగి రమేష్ గారు అయితే గెలవరు, వేరే వాళ్ళకి నాకు తెలియదు ఇప్పుడు ఏం ఆప్షన్స్ ఉన్నాయి, ఎవరిని పెడతారో. సో
ఇప్పుడు పార్థసారథి గారు సేమ్ ఎట్లాగే నాకు టికెట్ ఇవ్వలేదని ఆయన టీడీపీకి వెళ్ళిపోతున్నట్టు వార్తలు వస్తున్నాయి, మోస్ట్లీ కన్ఫర్మ్ కూడా అవుతుంది. సో మీ దారి కూడా టీడీపీ వైపు ఉంటుందా? లేదు, ఇప్పుడైతే ఏం లేదు. అంటే భవిష్యత్తులో అయితే మీరు పార్టీ మారే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే జగనన్నకి ఇది రీచ్ అయితే, ఎందుకంటే ఆయనకి ఇప్పుడు తెలియదు మేము ఇంత బాధపడుతున్నాము, మాకు ఇంజస్ట్ జరిగింది, వీళ్ళందరూ ఇలా ఆపుతున్నారని. ఇది ఆయనకు యాక్చువల్లీ పర్సనల్గా కలిసి చెప్పాల్సింది. పర్సనల్గా కలుద్దాం అనుకుంటే మాకు ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు ఎవరు. సో ఏదో ఒక వేలో జగనన్నకి నా మెసేజ్ రీచ్ అయితే ఆయనే మాకు న్యాయం చేస్తారన్న నమ్మకం మాకుంది. సో ఇప్పుడు తర్వాత ఏమవుద్ది అనేది నాకు ఆలోచించాలని లేదు, నేను ఆలోచించలేదు. మీరైతే జోగి రమేష్ ఓడిపోతారని చెప్తున్నారు. అదే జోగి రమేష్కి వాళ్ళు కానీ వాళ్ళ వర్గం కానీ వచ్చి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసే పరిస్థితి ఏంటంటే అంటే ఉండమని? 100% నేను చేయను. బికాజ్ నాకు ఎన్ని అవమానాలైనా నేను ఉంటాను. ఒకటే చెప్పండి, 15 years నుంచి నాన్న చేస్తూనే ఉన్నారు. ఆయన మెంటల్గా ఫిజికల్గా టైర్డ్ అయిపోయారు. ఇంక ఎప్పుడు న్యాయం జరుగుతుంది? సో జరుగుతుందని ఫ్యూచర్లో నమ్మకం లేదు. సో ఇప్పుడు ఎందుకు చేయాలి? మాకు అన్యాయం జరిగిన దగ్గర మాకు అన్యాయం చేసిన వ్యక్తులు అంటే ఎవరైనా కానివ్వండి, బట్ మేము చేయాలనుకోవట్లేదు. 100% చేయము. సీఎంఓలో నుంచో పిలుపు వచ్చి పార్టీకి పనిచేయండి అని అడిగితే చాలా రెస్పెక్ట్ఫుల్గా నో, అంటే పార్టీకి పని చేయమంటే వేరే వాటి గురించి నాకు పార్టీ అంటే పార్టీ పనిచేయడం అంటే ఆల్మోస్ట్ నియోజకవర్గాన్ని గెలిపించమనే కదా. జోగి రమేష్ గారు సపోర్ట్ చేయమంటే రెస్పెక్ట్ఫుల్గా నో అని చెప్పేస్తాను. ఎందుకంటే మనకు అన్యాయం జరిగినప్పుడు స్పీకప్ చేయాలి. వీ హ్యావ్ టు స్టాండ్ అప్ ఫర్ అవర్ సెల్ఫ్స్. బికాస్ ఈ కాలంలో ఎవరు మన కోసం ఉంచోరు, మన కోసం మనమే ఉంచాలి, మన కోసం మనమే ఫైట్ చేయాలి. సో నా ఆత్మగౌరవం కోసం, నా సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం నేను నో అని చెప్పేస్తాను, అంతే, రెస్పెక్ట్ఫుల్గా. ప్రస్తుతానికి పదవికి రాజీనామా చేశారు. అవును, DCMS పదవికి రాజీనామా చేశాను. సో ఇది స్నిగ్ధ చెప్తున్నారు, కేవలం పదవికి మాత్రమే రాజీనామా చేశారు, పార్టీకి అయితే ఇంకా చేయలేదని చెప్తున్నారు. పార్టీ సేవలు ఉపయోగించుకోవచ్చు, కానీ పెనమలూరులో మాత్రం జోగి రమేష్కి పనిచేసే ప్రసక్తే లేదని స్నిగ్ధ చెప్తున్నారు. మరోవైపు పడమటి సురేష్ బాబు సీనియర్గా ఉన్నారు, బట్ ఆయనకి ఏమన్నా మళ్ళీ సీఎం నుంచి పిలుపు వస్తుందో లేదో తెలియదు. కానీ ప్రస్తుతానికి అయితే జోగి రమేష్ని ఫైలెన్స్ చేయడంతో పెనమలూరులో ఉన్న వైసీపీ క్యాడర్లో చాలామంది కూడా నిరుత్సాహంతో ఉన్న పరిస్థితి. పార్థసారథి అయితే ఇప్పటికే చంద్రబాబుతో టీడీపీలోకి టచ్లో విడిపోయిన పరిస్థితి. మరోవైపు స్నిగ్ధ కూడా ఒక పక్క పదవి కూడా రాజీనామా చేసిన నేపథ్యంలో పార్టీ ఎలా ఈ పరిస్థితులు చక్కదిద్దుతుందో చూడాలి. కెమెరా పర్సన్ వినయ్తో సాయి, బిగ్ టీవీ, విజయవాడ నుంచి.